ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా 1:9. టుడేస్ God's promise. Behold, I have put my words in thy mouth. Book of Jeremiah, chapter 1, verse 9. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, ఈ వాగ్దానములో మనం చూడగలిగితే, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. Behold, I have put my words in thy mouth. దేవుడు తన యొక్క మాటలను మన నోట ఉంచాడు. అంటే మనము దేవుని మాటలు మనము నోట కలిగిన వారమై దేవుని మాటలే మనం పలకాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని మాటలు మన నోట ఎందుకు ఉంచాడు అని అంటే, మనము స్వార్థ రూపములో దేవుని మాటలు పలకాలి, పాటల రూపములో దేవుని యొక్క మాటలు పాడాలి. మన యొక్క నోట దేవుని మాటలు ఉంచింది ఎందుకు అని అంటే, వాక్యము రూపంలో దేవుని మాటలు మనము బోధించాలి. అందుకనే ప్రియ స్నేహితుడా, దేవుడు నీ నోట దేవుని మాటలు ఉంచాడు. అవి పాటలుగా, అవి వాక్యముగా, అది వర్తమానముగా, అది సువార్త వాక్యాలుగా, ఈ మాటలు నీ నోట కలిగి ఉండి వాటిని ప్రకటించాలి, వాటిని తెలియచేయాలి, వాటిని బోధించాలి. నీవు నీ నోరు తెరిచి దేవుని మాటలు అనేకులకు తెలియచేయాలి. అందుకే దేవుడు నిన్ను ఈ లోకములో పుట్టించాడు. దేవుని మాటలను మాట్లాడాలని, దేవుని మాటలు చెప్పాలని, దేవుని పాటలు పాడాలని నీ నోట దేవుని మాటలు ఉంచాడు. ఈ మాటలు నీ నోట కలిగిన వాడవై అనేకులకు దేవుని మాటలను తెలియచేయాలి. దేవుని మాటలు నువ్వు తెలియచేయటం అనేకులకి అది ఆదరణ కలిగిస్తాయి. నీ నోట దేవుడు ఎందుకు దేవుని మాటలు ఉంచాడు అని అంటే, అనేకులు నువ్వు చెప్పేటువంటి మాటలు విని ఆదరించబడి, ధైర్యపరచబడి, ప్రోత్సహించబడి, బలపరచబడి, మరి స్థిరపరచబడి, దేవుడు తన మాటలు నీ నోట ఉంచింది ఎందుకు అని అంటే, దేవుని మాటలు
జీవపు మాటలు. దేవుని మాటలు ఆదరణ మాటలు. దేవుని మాటలు దయగల మాటలు. ఈ దయగలిగిన మాటలు, జీవము కలిగిన మాటలు, ఆదరించే మాటలు నీ నోట దేవుడు ఉంచింది. ఇవి నువ్వు మాట్లాడినప్పుడు అనేకులకి మేలు, క్షేమం కలుగుతుంది. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న ఇంటిలో, నువ్వున్న సంఘములో, నువ్వున్న ప్రజల మధ్యలో, నీవున్నటువంటి నీ స్నేహితుల మధ్యలో దేవుని మాటలు నీవు కలిగి ఉండి అనేకులకు వాటిని తెలియచేయడం ద్వారా వారు మేలు పొందుతారు, వారు దీవించబడతారు. నీ మాటలు అంటే దేవుని మాటలు ఇతరులకి క్షేమం, మేలు, ఆశీర్వాదం, దీవెన, ధైర్యం కలిగించినట్లుగా నీ ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మేము కూడా మీరందరూ ఈ మాటలు వింటున్న మీరు దేవుని మాటలు కలిగిన వారే, మీరు కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలి అని మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఈ మాటలు కలిగి ఈ మాటల ద్వారా ఇతరులకి ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. అట్లు దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించునుగాక. ప్రార్థనలో ఏకీవించండి. ఇది ప్రార్థనా పరిచర్య. ఇది ప్రభువు మా హృదయంలో ఉంచినటువంటి భారం. అనేక కుటుంబాల కొరకు, అనేక సంఘాల కొరకు, అనేక దేశాల కొరకు, అనేక చిన్నపిల్లల కొరకు, అనేక యవనస్తుల కొరకు, అనేక వృద్ధుల కొరకు, అనేక ఉద్యోగాలు లేని వారి కొరకు, అనేక మరి సమస్యలు ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలన్నది మా యొక్క భారం. కాబట్టి మేము అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఏకీవించి అనేకుల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన పరులు కావాలని, మీరు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనలు ఏకీవించండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని సన్నిధిలో గంటల తరబడి మీరు గడపండి. తద్వారా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ ద్వారా దేశానికి, మీరున్న ప్రాంతానికి ఎంతో దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థన చేయి. ప్రభువా, నన్నెందుకు ఈ వీధిలో ఉంచావు? నన్నెందుకు ఈ కుటుంబంలో ఉంచావు? నన్నెందుకు ఈ పట్టణంలో ఉంచావు? నన్నెందుకు ఈ ప్రాంతంలో ఉంచావు? నా ద్వారా నా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదం, దీవెన కలిగించు అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాడుకొని ప్రభు నీ ద్వారా మహిమపరచబడతాడు. అట్లు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని, మార్పు చెందని, మాట తప్పని దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, దైవజనుడు భక్సింగారి దేవా, మా దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినం కొరకు, ఈ సమయం కొరకు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనుడు భక్సింగారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ సహవాసమును బట్టి, ఈ క్రమమును బట్టి, ఈ పరిచర్యను బట్టి, ఈ ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో ఎంతోమంది ప్రభువా మరి ఎన్నో అవసరాలు, అక్కరలో ఉంటూ ఉండగా అనేకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రార్థన వింటున్న వారిని దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని దీవించండి. ఈ ప్రార్థన పరిచర్యలో పాలు పొందుచున్న వారిని
దీవించండి ప్రభా. ఈ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుసన ప్రతి వారిని దీవించము తండ్రి. ఎవరు ఎలాంటి అవసరాల్లో, అక్కర్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, కష్టాలు, శ్రమలు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వెళుతున్నారు. మీరే వారికి తోడుగా ఉండి నడిపించి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, మీరే సహాయమును చేయండి, కృప చూపించండి తండ్రి. వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పడకల మీద ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వారు, దిక్కులేని వారు ప్రభా, ఆయా అవసరాల్లో ఉన్నటువంటి వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహాయపడమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయల తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, సమస్యల్లో కూడా వెళుతున్న వారి కొరకు, చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, విడోస్ కొరకు మేము ప్రార్థిస్తున్న వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చు. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రభా, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎం ఎలిజబెత్ హౌస్ కన్స్ట్రక్షన్, సేల్స్ విషయంలో, పర్చేసింగ్ విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సోదరి సలోమి గాస్పెల్ మినిస్ట్రీ, ఇతరమైన పరిచర్యలు దీవించు. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ, మారుమనసు కొరకు తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయమును చేయండి. స్వార్థికుల కొరకు, కాపరుల కొరకు, ఉపదేశకుల కొరకు, బోధకుల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు మా ప్రభా ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, మా తండ్రి జయమనక హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సో డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, మా తండ్రి డాక్టర్ నోమన్న కుటుంబం కొరకు, డాక్టర్ కృష్ణయ్యన్న కుటుంబం కొరకు, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. డానియల్ ఎఫ్రాయిం అన్న కొరకు, కాంతక్క కుటుంబం కొరకు, అనిల్ బ్రదర్ కుటుంబం కొరకు, కె రాజు అన్న కుటుంబం బిడల కొరకు, మోహన్ రాజు బ్రదర్ కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రహ్లాద్ బ్రదర్ కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. శ్రీకాళహస్తి, బెతెస్దా పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కడప, బేతేల్ పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, మలక్పేట్, హోరేబ్ పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. పెనియేల్, ఏలిం, షాలెం, బేతనయ, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సియోన్ అమరపేట, సియోన్ బడంగపేట, పరలోకపు తండ్రి ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ఆల్ చర్చెస్ కొరకు, మా ప్రభా పాస్టర్స్ కొరకు, రెవరెండ్స్ కొరకు, బిషప్స్ కొరకు, గాడ్ సర్వెంట్స్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. పరలోకపు తండ్రి, మీరే కనికరించు. జి రాజన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్ కొరకు, జహోషామా చెన్నై కొరకు, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచీస్ అన్నిటి కొరకు, రాజ్కుమార్ అక్క ఆరోగ్యం, అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు, పద్మరావన్ ఆరోగ్యం కొరకు, మా తండ్రి ప్రతి వారి అవసరాల అక్కర్లు మీరే తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, లేట్ సారమ్మంటి
కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళ సంతానం కొరకు, చంద్రబాబు అన్న ఆరోగ్యం కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, రాజవర్ధన్ బ్రదర్ ఆరోగ్యం కుటుంబం కొరకు, రాబిన్ కొరకు, సోదరి జ్యోతి కుటుంబం కొరకు, యశ్మనక్క ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి శుభలక్ష్మక్క ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, టి ప్రసాద్ అన్న కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు, మేరలపాక రమణారెడ్డి అన్న ఆరోగ్యం కొరకు, సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి రమణారెడ్డి అన్న కుటుంబం కొరకు, మా ప్రభా రాధా సిస్టర్ కుటుంబం కొరకు, మార్తా సిస్టర్, సహారా సుశీలక్క, పులాబాయి సిస్టర్, సరోజిని దేవి సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వర్ధాని సిస్టర్ కుటుంబం బిడల కొరకు, రజ్జక్క కుటుంబం బిడల కొరకు, మా ప్రభా డానియల్ బ్రదర్ మంచి ఆరోగ్యం దాయిచ్చే, సోదరి బ్యూలా భాస్కర్ అన్న కొరకు, ఎస్ఎన్ అంకుల్ ఆరోగ్యం, శరత్ కుటుంబం కొరకు, సోడి ప్రసాదం అని పిల్లల కొరకు, మా ప్రభా యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మా ప్రభా లోబడని పిల్లలు, తిరుగుబాటు చేయవారి కొరకు, ఔధేయులైన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. పరలోకపు తండ్రి మీరే కనికరించు ప్రభా. జీటంకులు కుమార్తె డోర్కస్ అక్క మరి కుటుంబం బిడల కొరకు, ఆగస్ట్ అంకుల్ సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇతను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణా పురుషోత్తం గారి కుటుంబం బిడల కొరకు, కిస్జక్క కుటుంబం కొరకు బిడల కొరకు, పరలోకపు తండ్రి స్టేట్స్లో ఉన్నటువంటి మరి ఫ్యామిలీస్ కొరకు, యవనస్తుల కొరకు, సంఘాల కొరకు, మరి ఆల్ కంట్రీస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి మరి మోజెస్ బ్రదర్ షేలక్క, అనిల్ పాలన్న, ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా లేట్ సరోజిని మోహన్ రావు గారి కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాండ్లు సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి విశ్వనాథం అన్న కుటుంబం కొరకు, ఆల్ఫ్రెడ్ జాన్ అన్న ఆరోగ్యం, వారి కుటుంబ సభ్యులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి కనికరించు. సోదరి సోని కొరకు, వారి కుటుంబం కొరకు, టోనీ వారి కుటుంబం కొరకు, మా ప్రభా కపిల్ వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయమును చేయండి. దయగల పరలోకపు తండ్రి మరి బ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు పేరు పేరు వరుసన మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా సండే స్కూల్ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవన బిడ్డల కొరకు బ్యూలాలో ఉన్న ప్రతి యవన బిడ్డను దర్శించు, మీరు వారిని బలపరచు, మేలుకై జ్ఞాపకం చేసుకుని పేరు పేరు వరుసన దీవించు. మా ప్రభా సిస్టర్స్ కొరకు, బ్రదర్స్ కొరకు, ప్రభా బాధ్యత కలిగిన సహోదరుల కొరకు, వార కొడుకుల కొరకు, ఆదివారం పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభా మీరే కనికరించు, సహాయమును చేయండి. వసంతక్క కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, దాసురాల కొరకు ప్రార్థిస్తున్నాం. వనజ సిస్టర్ ఆరోగ్యం కుటుంబం బిడ్డల కొరకు, పి మాణిక్యం సిస్టర్ ఆంటీ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దాసురాల యొక్క సంతానం అంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎన్ మాణిక్యం సిస్టర్, బి మాణిక్యం సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. కాలనీ మేరాంటికి మంచి ఆరోగ్యం తెచ్చండి. సారమ్మ ఆంటీకి, సారక్కకి మంచి ఆరోగ్యం తెచ్చండి. కర్పకం అక్కకి మంచి ఆరోగ్యం తెచ్చండి. దేవమణి ఆంటీకి మంచి ఆరోగ్యం తెచ్చండి. నీరజ సిస్టర్కి ఆరోగ్యం దయచేయండి. భాగ్యం ఆంటీ సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించి దాసురాలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మోనికా సిస్టర్ కొరకు, కళ్యాణి సిస్టర్ కొరకు, డోర్కస్ కొరకు ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యాలు దయచేయండి. జి రావులమ్మ ఆంటీ ఆరోగ్యం కుటుంబం బిడ్డలను దీవించు. విజయక్క కుటుంబం కొరకు, మా ప్రభా సుష్మక్క కుటుంబం బిడ్డల కొరకు, దాసురాల ఆరోగ్యం కొరకు, విమలక్క ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి మరి విలాసిని సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి లీలా సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి. పరిమళ కొరకు, దమరి కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానం దయచేయండి. వాణి సిస్టర్ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి స్థలం
సేలయ్య విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. భాస్కర్ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి యేసురత్నం అన్న కుటుంబం దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదం అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేట్ సంజయరాబాద్ కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిమోతి అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నరసింహ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అనసూయ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి పి పీటర్ అన్న కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాని బ్రదర్ కుటుంబం కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సోడు ప్రతాప్ ప్రేమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా విజయ్ పీటర్ అన్న కుటుంబం కొరకు బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుదాస్ బ్రదర్, ప్రభాకర్ అన్న, కుమార్ అన్న, రమేష్ అన్న వారి కుటుంబాలను బిడలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కోటేశ్వర బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. జయంద్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కుటుంబాన్ని దీవించు. అలాగనే ప్రభా సహాయపడండి. మరి ప్రతి వారి అవసరాల అక్కర్లు మీరు తీర్చండి. సుధీర్ బ్రదర్ కుటుంబం కొరకు మా ప్రభా మరి జోసఫ్ రత్నం అన్న కుటుంబం కొరకు వారిద్దరి యొక్క కుమార్తెలు మరి హౌసెస్ కన్స్ట్రక్షన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న పాప ప్రభా సంతాన విషయంలో మీరే వారికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సౌడు శ్యామ్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కోటి పీటర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా ఇంకా సంఘంలో ఎవరైతే మరి విడోస్గా ఉంటున్నారో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరి మందిరానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సహాయమును చేయండి. దాన్ని మీరు పాలించు ప్రభా. నూతనంగా వచ్చే కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. దాసుని కుటుంబాన్ని కనికరించు ప్రభా. దాసునికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ సేవకు ఎలాంటి ఆటంకం అభ్యంతరం లేకుండా సహాయం చేయండి ప్రభా. గొంతుకును మీరు ముట్టండి. మంచి స్వరం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి విధమైన శరీర బలహీనతలు ప్రభా, మరి యొక్క కోల్డ్ కాఫ్ ప్రభా, మరి బలహీనతలు తోడుకున్న ప్రతి అవసరక్కర మహిమలో తీర్చండి ప్రభా. మరి నాకున్న బలహీనతల ద్వారా మీ సేవకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి ప్రభా. మీరే సహాయం చేయండి, కృప చూపించు. దయచేసి మీ చిత్తమైతే ఒక్కసారి మీరు ముట్టి తాకి స్వస్థపరిచి ప్రభా, మరి లివర్ నార్మల్గా పనిచేసేటట్లుగా మీరు అనుమతించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయమును చేయండి, కనికరించు, దయ చూపించు ప్రభా. మీ మహిమ కొరకు, మీ ప్రజల కొరకు, మీ కొరకు జీవించడానికి కృపనిమ్మని దాసుని కుటుంబాన్ని దీవించమని ప్రభా. ప్రతి వారి అవసరాలకల్లా తీర్చమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.